నమస్తే అమ్మ. రీసెంట్గానే అనసూయ 73 మంది పైన కేసు పెట్టింది. సో అయితే ఈరోజు ఒక పోస్ట్ పెట్టిందనమాట. అంటే చిన్మయి 40 మంది ఎమ్మెల్యేలు మన రాష్ట్రంలోనే మన దేశంలో చూసుకున్నట్లయితే వాళ్ళపైన అత్యాచారాల కేసులు ఉన్నాయి, కానీ వాళ్ళకి ఎటువంటి శిక్ష పడట్లేదు అని చెప్పేసి పెట్టింది. దానికి కౌంటర్గా అనసూయ ఏం పెట్టింది అని అంటే, మరి ఇది మన భారతదేశం, ఇలాంటి వాళ్ళు ఉన్నారు మన భారతదేశంలో, మనం అసలు ఎక్కడికో వెళ్ళిపోవాలి, కానీ ఇంకా ఇక్కడే బట్టల దగ్గరే డిస్కషన్ దగ్గర ఆగిపోయాము అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టింది. దీని గురించి మీరు ఏమంటారు? మరి ఎంత మంచి తెలిసినప్పుడు మరి ఈ జాండ బట్టల కాడ ఎందుకు కొట్లాడుతున్నారు? ఇంత ఏదాంతం చెప్పారుగా ఇద్దరు శ్రీమూర్తులు. ఏమకేం మంగళసూత్రం మీద గౌరవం లేదు, ఆ సినిమయ్య గారు అన్నామకి ఏమకేం బట్టల మీద గౌరవం లేదు. మరి ఇద్దరు సృష్టికర్తలు ఇంత తెలిసిన వాళ్ళు మరి బట్టల కోసం ఎందుకు ఇంత గొడవ చేసి మీడియా మీద కేసులు, మంచి చెప్పిన వాళ్ళ మీద కేసులు, మళ్ళీ వీళ్ళకి తగ్గట్టు ఒక 10 మంది ప్రెస్ మీట్ పెట్టి ఒక 2-3 గంటలు చెప్పి తలకాల బలగొట్టుకుని వాళ్ళు చెప్పారు. మరి ఎందుకు ఈ దేశాన్ని ఇంత భ్రష్టు పట్టియటం? ఇంత తెలిసిన వాళ్ళు మరి వాళ్ళే పోరాడొచ్చుగా. వాళ్ళు పోరాడితే వాళ్ళంటే మాలాంటి వాళ్ళు మేము 100 మంది పోతాంగా. మహాతల్లులు బాగా పోరాడుతున్నారు. ఇట్టాటి శ్రీమూర్తులు బతికొండాలి నిండా 100 ఏళ్ళని. మరి జ్ఞానం ఉన్నోళ్ళు పుక్లు ఇవ్వాలి దేశం మీదకి జ్ఞానాన్ని. అంటే 73 మంది, అంటే అందులో సంజయ్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆవిడకి కూడా నోటీసులు అందాయని చెప్పేసి తెలుస్తుంది. దీని గురించి మీరు ఏమంటారు? అసలు సంజయ్ రెడ్డి గారు అసలుకి ప్రతి మాట చెప్పుతో కొట్టినట్టు మాట్లాడింది. ఆమె పొలిటీషియను, కాంగ్రెస్ లీడరు ఇవన్నీ అని అంటారు, కానీ అసలు ఇట్లాంటి వ్యక్తులనే లీడర్లకు తీసుకొని సమాజం మీదకి తీసుకొస్తే కొంతవరకైనా బాగుపడతారు. ఆమె తిట్టే తిట్లకి సిగ్గుతుంది. బైరేగేసాలు వేసి తిరిగే వాళ్ళకి నేను చెప్పేది అందరికి కాదు, కొంతమందికే. కొద్దిగా వేసాలు జీవితం పట్ల అవగాహన లేని వాళ్ళు, కుటుంబాలు తీసుకొచ్చి నర్రు రోడ్ల మీద పెట్టేవాళ్ళు, పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించుకోకుండా వాళ్ళ ఇష్టాలకు వాళ్ళు ఎర్రవీగే వాళ్ళకి ఆమె చెప్పుతో కొట్టినట్టు చెప్పింది. మరి ఇంకా అటాటా మీద పెట్టకపోతే కేసు మరి ఇంకా అటాటాల మీద పెడతారు. ఇటు చేసుకొని తిరిగే వాళ్ళ మీద, ఇటు చేసుకొని తిరుగమ్మా అనే వాళ్ళ మీద పెడతారా? ఇప్పుడు ఇంకొక అన్నుండు ఏమొక ఎదురు మాట్లాడి నేను కూడా చూసిన. ఆయన ఎంత బాగా చదువుతుండు, నాకు అనుసరి సామాన్లు నచ్చినా ఆయన చెబుతుంది. మరి ఆయన అన్నప్పుడు ఆమెకు నష్టం జరగలేదా? సామాన్లు అన్నప్పుడు ఆమె అట్టేసుకొని మాకు ప్రీ షో చూపిస్తుంది, మేము ఫ్యాన్స్ అని ఎటకారం చేసి చెబుతుండగా మరి అప్పుడు కోపం రాలేదు ఆమెకి, శ్రీమూర్తికి, సృష్టికర్తకి. ఏమో మంచి చెప్పిన ఆమె మీద కోపం ఎందుకు? అదే మరి సంజయ్ రెడ్డి గారు సోషలిజం చాలా చేసిందిగా. ఆమె ఒంటరి మహిళలకి కుట్టు మిషన్లు ఇప్పించింది, మెహందీ పెట్టేది చూపించింది, మరి మగ్గం వరకు చూపించింది, బ్యూటిషియన్ చూపించింది. అచ్చలు లేడీస్ గౌరవం కాపాడింది అక్కడ. మరి అసలు ఈ శ్రీమూర్తుల గురించి మాట్లాడే వాళ్ళు ఈ ఆడవాళ్ళ గురించి ఏమేమి చేశారు ఒకసారి చెబితే వాళ్ళని కూడా అభినందిస్తాంగా మనం. ఈ అనసూయ గారు, చిన్మయి గారు, మొన్న పెట్టిన ఉమెన్ కమిషన్ వారు, మరి మహిళా సంఘాల వాళ్ళు, అసలు వీళ్ళు ఎంతమంది లేడీస్కి ఎంత సహాయం చేశారు, ఎంత సోషలిజం చేసినారో చూస్తే మనం కూడా పొంగి పొరిలిపోయి వాళ్ళకి మేము సేవ చేసుకుంటాంగా. వాళ్ళు కూడా చూపించాలేమో సంజయ్ రెడ్డి గారు చూపించినట్టు. అంటే డిస్కషన్లు అన్నీ అయిపోయాయి, ఆల్రెడీ కేసు పెట్టింది. సో ఇంక అంటే తగ్గిపోయింది ఇంకా ఈ ప్రస్తావన అనేటప్పటికీ మళ్ళీ ఇలా రేస్ చేయడం ఎలా అనిపిస్తుంది? దీని గురించి మీకు ఏమనిపిస్తుంది అంటే ఆ ఒక్క ఇష్టాన్ని దేశం మీదకి రుద్దుతుంది అనమాట. ఇంకా నాశనం అయిపోలేదు, నేను ఒక్కదాన్ని వేసుకుంటే అట్ట, నా ఒక్కదాన్ని సిగ్గుపోతే అట్ట అందరు సిగ్గుపోవాలి నాతో పాటు అని చెప్పి ఒక్క బర్రె మడుగులో పెడితే 10 బరుగులకు మొత్తం చూడు ఆ టైప్ అనమాట. వీళ్ళిద్దరు సినిమయ్య గారు, అనసూయ గారు. అనసూయ గారు అంటే ఎంత గొప్ప పేరమ్మా, పేరు మహాసాధ్వి అనసూయ దేవి అంటే. ఆ తల్లికి త్రిమూర్తులు పరిచయపెట్టారు, 3 అమ్మలాను త్రిమూర్తులు. ఆమెకి అసలు అర్థం ఉందో లేదో నేను చెబుతున్నా, త్రిమూర్తులు పరిచయపెట్టారు ఆమెకి. ఎందుకంటే ఆమె వస్త్రం లేకుండా మాకు అన్నం పెట్టాలని వాళ్ళు బిచ్చాందేవి అని వచ్చారు 3 త్రిమూర్తులు. వస్తే ఆ మహాతల్లి మీకు నేను పెడతాను ఆయన అని చెప్పి ఆమె జుట్టే కప్పుకుందనమాట. ఆమె ఒంటి నిండా కవశంలా కప్పుకొని ఆ 3 త్రిమూర్తుల్ని పసిపాలనలు చేసి వాళ్ళని ఆడిచ్చింది ఉయ్యాలేసి. అప్పుడు 3 అమ్మలు కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోయారు లోకాలలో. నాకు చదువు రాదు, ఏదాంతాలు రాదు, నేను చూసి కొన్ని వరకే చదువుతున్నా. ఆమెకి అనసూయ అనే ఆమెకి సిగ్గుంటే వినాలి, ఇది దయచేసి నేను చదువుతున్నా. అట్టాటి మహాతల్లి పేరు పెట్టుకొని ఎందుకు ఇంత భ్రష్టు పట్టిస్తుంది శ్రీజాతిని? మరి ఇస్వదా అని ఇంకోటి ఉంది, మన ఎన్టీఆర్ గారు తీసిండు సూపరా పాప. చరిత్రలో అయితే కళ్ళకు గట్టినట్టు చూపించిండు ఆడదా నిలువ. ఇస్వదా విరామ ఇనుడవేమ అని ఉంటుందిగా, మీకు చదువుకున్న వాళ్ళకి తెలుసు ఆ పద్యం, నాకు చెప్పరాదు, నాకు చదువు రాదు కాబట్టి. ఇస్వదా అంటే ఏమే అనసూయ గారు ఇలాంటి ఆమె. ఆయన ఏమన్నా ఆయన పేరు కూడా నాకు చెప్పరాదులే, కానీ మీరు అర్థం చేసుకొని ఆయన వస్తే ఆయన్ని నిత్యం ఆమెతోనే పెట్టుకుంది తీసుకొచ్చుకొని. చివరిలాటికి ఆమె అందం అని ఎలాంటి వాళ్ళు ఎర్ర ఈగుతురు చూసినావు. ఆ అందమే ఆమెను ప్రశ్నించింది అర్థం కాడిపోతే. తల్లి మహానుభావుని కావాల్సిన వాడిని
నీ పక్కన బంధించుకుంటాను, ఆయన సృష్టిని పాలించాలా, నీకు సిగ్గుంటే నీ ధర్మం నువ్వు నిర్వర్తించు అని చెప్పింది. చెబితే ఆమెకు సిగ్గు వచ్చింది. సిగ్గు వచ్చి ఆమె ఏం కోరింది, నువ్వు పోయి ముక్కుకుండా ముక్కర అంటే మహా ప్రతిభతలు చెప్పాలి ఆ మాట. చెవు కమ్మలు కానీ మన ముక్కుకుండా ముక్కర కానీ చాలా ఇలువుందంట. ఇప్పుడు ఉండోళ్ళకి అర్థం కావట్లేదు కానీ తీసుకురామంటే ఆయన వాళ్ళ వదిన కాడికి పోయిండు. ఆ రోజుల్లో వదిన మరిది అంటే తల్లి కొడుకుతో సమానం. అర్థం తెలిసిన వాళ్ళు అయితే వదిన తల్లిగా భావించాలా, మరిదిని కొడుకుగా భావించాలా. ఎవరైనా సరే సిగ్గు శారం కనుకుంటే పోయి వాళ్ళ వదిన అడిగిండు ఆయన, వదిన నన్ను ఇసుమదా ముక్కరిదామన్నదని. అంటే ఆ తల్లి అంటదా, మహా తల్లి మా పుణ్యవతులు మంగళప్రదంగా చూసుకునే ముక్కరిని ఒక ఏసీ కోరిందా అని అంటది. అని ఆమె ఒకటేదో చెప్పుద్ది, వైశాఖ శుద్ధ పౌర్ణమి రానాయన నేను ఎత్తానని చెప్పి ఆయన వచ్చిన తర్వాత ఆ ముక్కరు ఆమె ఎట్టిచ్చిందంటే మామూలుగా ఇలేదనమాట. అది చెప్పకూడదు. ఆమె అంగమాలతో వంగి ఇచ్చింది. అప్పుడు ఆయన కళ్ళు తెరుచుకున్నాయి. కళ్ళు తెరుచుకొని ఆయన భోగైన ఆయన యోగ్గా మారి ఏమన్నా అయిందంట. ఏమన్నాయి దేశాన్ని ఎంతో పరిపాలించిండు ఆయన. ఏమో ఏసీగా మారిన ఇసుదా సన్నాసిగా మారి ఆమె తప్ప ఆమె తెలుసుకొని దేశానికి ఆమె కూడా ఆమె వల్ల మంచి జరిగింది. అట్ట ఈ అనసూరి గారు కూడా మారితే బాగుంటుందని నా నమస్కారం తల్లి. నీకు జ్ఞానం బుద్ధికి ఉంటే నేను కోరుకుంటున్నా. ఈ 2 చరిత్రలు నీకు సిగ్గుంటే నువ్వు విని నువ్వు మారి నువ్వు చేసిన తప్పు నువ్వు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నా. పెడితే పెట్టుద్ది కూడా పాపం. సంజయ్ రెడ్డి గారి మీద పెట్టా, పాపం శివాజీ గారి మీద కూడా పెట్టా. ఆయన్నే అంత అల్లరి చేసింది. నన్ను కూడా పెట్టుద్ది. తల్లి నేను నిరుపేదరాలని, నువ్వు నా మీద పెట్టినా నాకు ఏమి లేదు తీసుకుపోయి పెట్టినా కూడా. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.